అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ వాళ్ళకి మహిళల పట్ల గౌరవం లేదు అని మరొకసారి నిరూపితమైతే అయింది. ఇప్పటికే నకిలీ మద్యం కేసులో కొట్టుమిట్టాడుతున్న వైసీపీకి ఇప్పుడు మరొక వివాదాస్పద విషయంలో అయితే విరుక్కోవడం జరుగుతుంది. అదే ఆ విషయం ఏంటంటే, వైసీపీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బొల్ల బ్రహ్మనాయుడు మహిళలందరూ కూడా తాగుబోతులే అని ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే చేశారు. సో మరి ఈ చర్చ మీద మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పటికే వైసీపీ పరిస్థితి అంతంత మాత్రమే. జగన్ గారు చెప్పినట్టుగానే పార్టీ అనేది అంతంత మాత్రంగానే ఉంది. ప్రజల్లో ఆదరణ మొత్తం కోల్పోయింది. ఈలోపే మొత్తం అన్నీ కూడా కేసులను చుట్టుముడుతున్నాయి. ఈలోపు ఇప్పుడు ఒక వివాదాస్పద ఘటనలో అయితే వాళ్ళు ఇరుక్కోవడం అయితే జరిగింది. మాజీ వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి బొల్ల బ్రహ్మనాయుడు కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. మహిళలందరూ కూడా తాగుబోతులే అని చెప్పేసి ఒక వ్యాఖ్య అయితే అనడం జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు చెప్పినట్టుగా వాళ్ళకు చుట్టుముట్టుకుందా, వాళ్ళు చుట్టుకున్నారా అనేది ఇక్కడ అంశం. ఓకే, అంటే ఒకటేంటంటే వివాదాస్పదం కావాలని వాళ్ళు కోరుకున్నారా, అనుకోకుండా వివాదాస్పదమైంది. ఎవరు కావాలని అనుకోరు కదా సార్. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే పత్రికల్లో రావాలి, ప్రజల దృష్టిని ఆకర్షించాలి అనుకున్నప్పుడు కావాలని చేసే వ్యాఖ్యలు ఉంటాయి. కావాలని వ్యాఖ్యలు చేసినప్పుడు అది ఇరుక్కోవడం కాదు. మేము వెళ్ళి మాకు ఒకటి అంశం కావాలని, ఇది కావాలంటే పత్రికల్లో రావాలి. పత్రికల్లో బ్రహ్మనాయుడు అనే వ్యక్తి గతంలో పెద్దగా ఎవరికి తెలియని వ్యక్తి, ఒక ఎమ్మెల్యే. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది బ్రహ్మనాయుడు గురించి. మామూలుగా అయితే ఎందుకు చర్చ జరుగుతుంది అంటే మంచి విషయంగా అందరికీ తెలిసేది వేరు, ఒక వివాదాస్పదమైన ఘటన చేసేది ఒకలా ఉంటుంది కదా సార్. ఫేమ్ కాస్త తగ్గుద్ది కదా. మరి మంచి విషయం చేయలేకపోతారు వైసీపీలా, కాబట్టి ఏదో విధంగా చెడు విషయాల్లో అయినా కానీ కనీసం చర్చల్లో ఉండాలని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సందర్భం కూడా కాదు. మీకు ఏదైనా సందర్భోచితంగా ఒకవేళ మహిళపై వ్యాఖ్యానాలు చేశారనుకుంటే ఏంటంటే అది అనుకోకుండా వచ్చింది, ఆవేశంలో వచ్చింది, జనాన్ని చూస్తూ వచ్చింది. రాజకీయ నాయకులు జనాన్ని చూడంగానే కొంత హుషారు వస్తుంటుంది, ఓవరోవర్ మీద విమర్శలు చేస్తుంటారు, అది వ్యక్తిగత దూషణల దాకా వెళ్తుంటుంది, జరుగుతుంటుంది. కానీ అది సంబంధం లేదు. ఒక లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఒక ధర్నాకు సందర్భంగా ప్రెస్ మీట్లో మహిళలందరూ కూడా తాగుబోతులని చెప్పడం జరిగింది. ఎప్పుడు చెప్పాలని, ఒకవేళ మహిళలందరి మీద నీకేమైనా దాడి చేయడానికి వచ్చి నీ మీద నిన్ను దుర్భాషలు ఆడినప్పుడు నువ్వు కౌంటర్గా ఏమన్నా చెప్పినట్టే దానికి ఒక సందర్భోచితం ఉంటుంది. సందర్భోచితం లేకుండా వ్యాఖ్యలు చేయడం అంటే వివాదంలో ఇరుక్కోవడం కాదు, వివాదం సృష్టించుకోవడం. వివాదం సృష్టించుకోవడం తన వైపు మొత్తం మీడియాని కానీ అటెన్షన్ క్రియేట్ చేసుకోవడానికి ఇది జరిగిన ప్రయత్నంగా కనిపిస్తుంది. దాంతోపాటు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వైసీపీ నాయకులు మొదటి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే గత సంవత్సర కాలం నుంచి కూడా మహిళల పట్ల కొంత నిర్లక్ష్యంగా లేకపోతే వాళ్ళని కించపరుస్తూ అగౌరవంగా మాట్లాడుతున్న సందర్భాన్ని చూడొచ్చు. ఈ ఒక్క బ్రహ్మనాయుడు అనే వ్యక్తే కాదు, గతంలో కూడా వ్యాఖ్యానాలు ఏ విధంగా జరిగాయి. అమరావతి మహిళలందరూ కూడా వేశ్యలు అనేది దాని మీద చర్చోపచర్చలు చేయడం జరిగింది. దాంతోపాటు ఒక ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంత్ రెడ్డిని కూడా తన జీవితం గురించి తను పెళ్లి చేసుకోవడం అంతా ఆమె సొంత వ్యక్తిగత జీవితం పట్ల కూడా తొంగి చూసి ఆమెపై కూడా విమర్శలు చేసిన వ్యక్తి ఎవరు? ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, సీనియర్ నాయకుడు. దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం జరిగింది. నేను కరెక్టే చేశానని ఆ సమర్థనకు మిగతా వైసీపీ నాయకులు కూడా వెళ్ళి సపోర్ట్ చేయడం, మద్దతు పలకడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి అతన్ని హీరోగా క్రియేట్ చేయడం జరిగింది. అంటే మనకు ఈ పరంపర చూసుకుంటే ఏం కనిపిస్తుందంటే వీళ్ళు కావాలనే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మహిళల పట్ల గౌరవం లేకుండా, మహిళల పట్ల కొంత నిర్లక్ష్య భావం. అంటే వాళ్ళకు ఒక ఇది అనిపిస్తుందేమో, మేము ఓటమి చెందడానికి కారణం మహిళలే మాకు ఓట్లు వేయలేదు, అందువల్లనే ఓడిపోయామనే బాధ మరి ఆ వైసీపీ నాయకుల్లో ఏమైనా ఉండుంటుంది. ఎందుకంటే ఒక వర్గానికి సంబంధించి కక్ష సాధింపు చర్యలు, మాట తూలరాడు ఎప్పుడు జరుగుతాయంటే వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడే జరుగుతుంటాయి. ఏదో ఒక సందర్భంలో జరిగిందంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు, సరే ఏదోలే వాళ్ళు పొరపాటున చేశారు. సిరీస్గా జరుగుతున్న సందర్భాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఒకటి, వార్తల్లో వ్యక్తిగా నిలవడం, జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు సంపాదించడం. సరే ఈ విధంగా వ్యాఖ్యానం చేస్తున్న సందర్భంగా కనీసం మరి ఎప్పుడైనా హైకమాండ్ ఉంటుంది, హైకమాండ్ పార్టీ అధ్యక్షులు కానీ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు కానీ సరిదిద్దే ప్రయత్నాలు చేయడం, సర్ది చెప్పే ప్రయత్నాలు చేయడం, ఖండించడం,
లేదా వాళ్ళతో క్షమాపణలు చెప్పించడం, అతను వ్యక్తిగతంగా మాట్లాడడం, మా పార్టీకి సంబంధం లేదని చెప్పడం, ఇలాంటి ఏదో ఒక ప్రకటన చేస్తుంటారు. ఇన్ని విషయాలు జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా దాన్ని వైసీపీ నాయకత్వం కూడా దాన్ని సమర్థించే ప్రయత్నమే చేసింది, కానీ దాన్ని ఎప్పుడు కూడా ఇది తప్పు అని చెప్పిన ప్రయత్నం జరగలేదు. అందుకే మిగతా వాళ్ళు ఏం చెప్తారు, అది తప్పు అని చెప్పలేదు కాబట్టి నేను మాట్లాడినా ఏం తప్పలేదు, మా నాయకత్వం అంగీకరించింది కదా ఈ విషయాలన్నీ కూడా మహిళలను కించపరుస్తూ మిగతా వాళ్ళు వ్యాఖ్యానాలు చేసినప్పుడు అంగీకరించింది కానీ నేను చేసినా తప్పు లేదనేది ఒక నిర్ధారణకు వస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా పై స్థాయి నాయకులు, ముఖ్య నాయకులు ఈ కార్యకర్తల్ని కంట్రోల్ చేసే కార్యక్రమంలో ఉండాలి. ఎందుకంటే ఆవేశాలు ఉంటాయి, లోకల్ పరిస్థితులు ఏమంటుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మనం చూసాం, సింపుల్ ఎగ్జాంపుల్, మనకు కూటమి ప్రభుత్వానికి సంబంధించి బాలకృష్ణ అలాగే చిరంజీవికి సంబంధించిన చిన్న ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూకి సంబంధించి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, అటు సైడ్ చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ మాటలు తూలుతాయి, విమర్శలు చేసుకుంటారు. కానీ వాళ్ళు చాలా సంయమనంతో వివరించడం ఏమైంది, కింది స్థాయి నాయకులు కూడా మాట్లాడకుండా పోయారు. వాళ్ళ నుంచి ఒక్క మాట వస్తే ఏమైతే కింది స్థాయి నుంచి ఒక టెంపో పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ అంటే ఆ విధంగా కంట్రోల్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు వైసీపీకి ఉన్నాయంటే వైసీపీకి లేవని చెప్పొచ్చు, వాళ్ళే ప్రోత్సహిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు ఎక్కడ పర్యటనలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ కింది స్థాయి నాయకులు రప్ప అంటూ నరకేస్తామంటూ ఆ డైలాగ్ కొడితే తప్పేంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించిన తర్వాత నాయకులు ఎందుకు కూరుకుంటారు, కింది స్థాయి నాయకులు ఎందుకు కూరుకుంటారు? పొట్టేళ్ళు నరికినట్టు నరకడం తప్పేం లేదని చెప్పి అందులో సినిమా డైలాగ్ మేము వాడితే తప్పేంటంటే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత మిగతా నాయకుల పరిస్థితి ఏమిటంటుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు పొరపాటున కాదు కావాలనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మహిళల ఆగ్రహానికి ఇప్పటికే గురైన వైసీపీ నాయకులు మహిళల పట్ల కొంత సంస్కారంతో సభ్యతతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అసలు మహిళలు తాగుబోతులని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉంటే మహిళలు ఎప్పుడు కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఇంట్లో భర్తలు తాగుతుంటేనే సఫర్ అవుతుంటారు. వాళ్ళు సంపాదించిన సంపాదన అంతా కూడా ఈ లిక్కర్కే ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఒకవేళ మహిళలు తాగుబోతులు అయితే కుటుంబ భారాన్ని కూడా మహిళలే మోస్తుంటారు, కుటుంబాన్ని నడిపిస్తుంటారు, పిల్లలు చదివిస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ చేస్తున్న సందర్భంగా నీకు మహిళలు తాగుతున్నట్టుగా నీకు ఎక్కడ కనిపించింది అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా కూడా బ్రహ్మనాయుడు అన్న వ్యాఖ్యల్ని వైసీపీ ఇప్పటికైనా ఖండించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అంతటి కార్యక్రమాలు వైసీపీ చేస్తుంది అంటే చేసే అవకాశాలు అయితే లేవు. సార్ మరి ఇప్పుడే కాదు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళలను కించపరిచేలాగా అసెంబ్లీలో కూడా సో ఉన్నత స్థాయిలో ఉన్న వారిని కూడా దూషించడం జరిగింది. సో అలాంటి వింత వైఖరిని చూస్తే ప్రజలంతా కూడా అధికారాన్ని దించేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు మారకుండా ఈ విధంగానే ప్రవర్తిస్తే కనుక మరి తర్వాత ఏమవుద్ది అంటారు? అసలు ఖచ్చితంగా ఒక పరిస్థితి జరిగినప్పుడు దాని నుంచి మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాళ్ళు ఆ విధంగానే వివరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుతో పాటు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను కూడా అవమానించడం జరిగింది. ఆ రోజే చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రానని చెప్పి వెళ్ళిన సందర్భాన్ని మనం చూడొచ్చు. దాన్ని ఫలితమే 151 సీట్ల నుంచి నీకు 11 సీట్లకు పడిపోవడం జరిగింది. ఎప్పుడైనా ఓడిపోయిన ప్రతి సందర్భంలో ప్రతి పార్టీ కూడా మేము ఎందుకు ఓడిపోయాము, ఏం జరిగింది, తప్పులు ఏం జరిగిందని కొంత సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ ఎప్పటికీ సమీక్ష చేసుకునే అవకాశాలు కనిపిస్తలేదు, సమీక్షలు కూడా చేసుకోవట్లేదు. కానీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, ఏదో విధంగా మేము ప్రజలతో కలిసి ఉండాలి. ప్రజలతో కలిసి ఉండే పద్ధతి ఇది కాదు. ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలు ఇబ్బందులు పడితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా ఆ పరిష్కారాలు కనుగొనైతే ఆ ఎమ్మెల్యేకు, నువ్వు ఒక మాజీగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. అక్కడ మినిమంగా నీకు 2-2.5 లక్షల ఓట్లు ఉంటాయి. అందులో సగం ఓట్లు మహిళలు ఉంటాయి. అంటే సగం మంది మహిళలను కించపరిచినట్టే కదా. నీ నియోజకవర్గం మిగతా వాళ్ళని వదిలే, నీ నియోజకవర్గంలో నువ్వు గతంలో ఎమ్మెల్యేగా గెలిచినావంటే నీకు మహిళలు ఓట్లేశారు కదా. నువ్వు ఎవరిని విమర్శించావు, ఎవరి పట్ల అసభ్యంగా వివరించావు? నీకు ఓటేసిన మహిళల పట్ల. అంటే నీకు ఓటేసి తప్పు చేశారా? సరే ఈసారి ఓడిపోయి ఉంటావు. గతంలో అయితే నువ్వు గెలిచిన సందర్భంలో మహిళల మద్దతు నీకు ఉంది కదా. ఆ సందర్భాన్ని నన్ను గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో కొంత అంటే భాష విషయంలో కొంత సరే, పురుషుల విషయంలో కొన్ని సందర్భంలో పరస్పరమైన ఆరోపణలు చేసుకుంటారు వీళ్ళకి వాళ్ళు. కానీ మహిళల విషయంలో కొంత చూసి జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అసలు నిజం చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన వ్యక్తి అయితే పరస్పర ఆరోపణలు మహిళ అయినా పురుషులే ఉంటుంది. కానీ అసలు సంబంధం లేకుండా మహిళల విషయంలో ఆడవాళ్ళంతా తాగుబోతులని చెప్పడం ద్వారా ఖచ్చితంగా అది పొరపాటున కాదు, ఏదో కొంత చర్చ కోసమే పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది.